మీకు తోడయ్యుండును గాక. మీ ఆత్మకు తోడయ్యుండును గాక. ఈ పరిశుద్ధ వారంలో ప్రవేశిస్తూ ఉండగా ఈ మొదటి దినమును మనం ప్రారంభిస్తూ అలనాడు యేసుక్రీస్తు ప్రభుల వారు మరణానికి ముందు ఆయన చేసిన ఆ యెరూషలేము ప్రవేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో పాలు పొందుతూ ఉండగా కొన్ని మాటలు మనము ఆలోచించాలి. యేసుక్రీస్తు ప్రభు చేసిన స్వస్థతలు ఒకసారి మీరు ఆలోచిస్తే కనుక ఆయన స్వస్థత చేసిన ప్రతిసారి కూడా వారు చెప్పిన మాట, మీరు ఎవరికి ఈ మాటలు చెప్పొద్దు అని. కానీ మనం ఆలోచిస్తే గనుక మొదటిసారి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రజలు స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉంటే ఆయన అంగీకరించినాడు. దాన్ని మొదటిసారి ఆయన ఒప్పుకున్నాడు, చెయ్యండి అని. అందుకే రాయబడ్డ మాట, మీరు ఊరకుండిన ఈ రాళ్ళు కేకలు వేయును అని. ఈ యెరూషలేము ప్రవేశము చేస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఆయనను సంతోషంతో ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు వారు అరిచిన కేకలు లేదా పాడిన పాటలన్నిటినీ మీరు ఆలోచిస్తే కనుక మనం ఒకసారి మన చదివిన లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనాన్ని మనం ఒకసారి చదువుతాం. లూకా సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలంలో మహిమయు ఉండునుగాక అని, జాగ్రత్త ఉండండి, అని తాము చూచిన అద్భుతములన్నిటినీ గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రమును చేయసాగిరి. ఇప్పుడు దేవుడిని ఆరాధించటానికి, దేవుణ్ణి స్తుతించటానికి వారు ఏమి చేసిరు ఆ రోజు అంటే, ఆయన చేసిన అద్భుతములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఈ రాజుని ఆరాధించినారు. మీరు జాగ్రత్తగా చూడండి, ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగా. కానీ ఇవన్నీ ఎందుకు ఆయనకు ఆరాధన అర్పించినారు అంటే, ఆయన చేసిన లేదా 3.5 సంవత్సరంల పరిచర్య జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన చేసిన ప్రతి అద్భుత కార్యం, లాజరును లేపటం కావచ్చు, చనిపోయిన కుమార్తెను లేపటం కావచ్చు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచటం కావచ్చు, వీటన్నిటిని బట్టి ఈయనకు స్తోత్రములు చేస్తూ ఉన్నారు ప్రజలంతా. ఈయన ఇవన్నీ చేయగలిగిన ఆ విధానంను జ్ఞాపకం చేసుకుంటూ వీరు అరిచిన అరుపులు ఏంటిదయ్యా అంటే, హోసన్నా అనే కేక. హోసన్నా అంటే అర్థము జయము అని ఒక అర్థాన్ని చూస్తే, హోసన్నా అనేది పాత నిబంధనలో ఒక రకంగా వాడినారు, క్రొత్త నిబంధనలో ఇంకో అర్థాన్ని ఇచ్చినారు. హోసన్నా అంటే ప్రభువ మమ్మును రక్షించు అని అర్థం. ఇది యాక్చువల్గా మన అంశం ఈరోజు. యెరూషలేము దేవాలయంలో నూతన రాజు మన అంశం కాదు యాక్చువల్. ఈరోజు మన ధ్యానాంశము ప్రభువ మమ్మును రక్షించు. సో పాత నిబంధనలో ప్రజలందరి కేకలు ఏంటయ్యా అంటే హోసన్నా. అందుకే హోషయ అంటే అర్థము రక్షణ అని, అందులో నుంచే వచ్చిన పదము హోసన్నా. ఇప్పుడు మొదటి పాత నిబంధనలో వాడిన అర్థము అది ప్రార్థనకు మనవికి ఆధారమైతే, క్రొత్త నిబంధనలో ఈ పదాన్ని ఎందుకు వాడినారు అంటే దేవుడిని స్తుతించటానికి వాడినారు. నువ్వు జయాన్ని కలుగజేస్తావని, నువ్వు మమ్మల్ని అందరినీ రక్షించేవాడవని సంతోషంతో వేసిన కేకలు. అందుకే మొదటి అర్థము నీకు ప్రార్థన మనవి అయితే, రెండో అర్థము దేవుడిని స్తుతించటానికి వాడినారు. ఇదంతా బాగానే ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నప్పుడు
ఇప్పుడు ప్రజలు వాడిన పదం ఏంటిదో తెలుసా? అంటే ఆ రోజు వారి ఉద్దేశము, ఈయన మమ్మల్ని రక్షించగలడు అని నమ్మి స్తుతి చెల్లించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రక్షకుడని, ఆయన విమోచకుడని ప్రజలందరూ అంగీకరించి ఆయనను ఆరాధిస్తున్న సందర్భంలో ఈ రాజు గాడిద పిల్లను ఎక్కి ఆయన యెరూషలేములో ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటే మనం ధ్యానించాల్సిన మాట ఈరోజు మనం ఏం ఆలోచిస్తాము అంటే, ఎప్పుడు ఆలోచించింది కాకుండా ప్రభువ మమ్మును రక్షించు అనే పదాన్ని వాడుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుకే ఎందుకు వాడినారు? యేసుక్రీస్తు ప్రభు కొరకే ఎందుకు ఈ పదాన్ని ఉపయోగించినారు? రాజులు ఉన్నారు, ఆయన కాకుండా ఇతర దేవతలు ఇంకా ఉన్నారు. మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటే గనక మీరు ఒకసారి పాత నిబంధనలో నిర్గమకాండం 3వ అధ్యాయాన్ని మీరు ధ్యానిస్తే, ఆ మండుచున్న పొద నుంచి దేవుడు మోషేతో మాట్లాడిన తరువాత మోషే వేసిన ప్రశ్న ఏంటో తెలుసా? అసలు నువ్వు ఎవరివి? నేను మీ బానిస బ్రతుకు నుంచి రక్షించటానికి దిగి వచ్చిన మిమ్మల్ని విమోచిస్తా అని అంతా చెప్పినాక ఇప్పుడు మోషే ప్రశ్న ఏంటో తెలుసా? అసలు నువ్వు ఎవరు? ఇప్పుడు మన ప్రశ్న ఏంటిదో తెలుసా? ప్రభువా రక్షించు అని ఎవరినైతే నువ్వు ప్రార్థించినవో ఆయన ఎవరు? ఎవరైనా ఎవరైనా ఎందుకు ఎవరు అని పదే పదే అడుగుతా ఉన్నా అంటే, ఈ లోకంలో చాలా విభిన్నమైన విశ్వాసాలలో, విభిన్నమైన ఆరాధనలో అనేకమైన దేవతలు కలిగిన మన దేశంలో వీరందరిలో ఆయన ఎవరు? నేను అడిగిన ప్రశ్న అర్థమైందా మీకు? నేను మొన్న ఎవరినో మిమ్మల్ని అడిగినప్పుడు, మీరు పుట్టుక నుంచే క్రైస్తవులైతే అందరూ కాకపోవచ్చు కదా, మరి ఎందుకు అందరిని వదిలిపెట్టి ఒక్కరినే పట్టుకున్నారు? చాలామంది అంటే మీరు ఇంత ముందుకు చాలామంది దేవుళ్ళను ఆరాధించినప్పుడు ఇప్పుడు ఎందుకు మీరు ఒక్కరినే పట్టుకున్నారు? అంతమందిని వదిలేసి ఒక్కరినే ఎందుకు పట్టుకున్నారు? ఏదో కారణం ఉండాలి కదా, ఏ కారణం లేకుండా పట్టుకోము కదా. మరి ఆ కారణం ఏంటిది? ఇప్పుడు మోషే అడిగిన మాట కూడా, అయ్యా ఐగుప్తులో చాలా దేవతలు ఉన్నారు, చాలా మంది ఆరాధనలు చేస్తూ ఉన్నారు, చాలా మంది వారికి ఇష్టం వచ్చిన ఆరాధనను దేవుణ్ణి కొలుస్తూ ఉన్నారు, వీళ్ళందరిలో మమ్మల్ని విడిపించడానికి వచ్చిన నువ్వెవరు? నేను ప్రజలకు ఎవరని చెప్పాలి? పలానా దేవుడు అని చెప్పాలా? ఈ దేవుడు అని చెప్పాలా? అసలు ఏమని చెప్పాలి ప్రజలకి? ఎవరయ్యా నిన్ను పంపించింది? ఎవరయ్యా మమ్మల్ని విడిపించేది అంటే నేను అడ్రస్ ఏమని ఇవ్వాలి? నేను ఏ దేవుడు అని చెప్పాలి? ఏదో పేరు ఉండాలి కదా. ఏమో అయ్యా నాకు తెలియదు అంటే మరి ఆ ప్రభువును గురించి తెలుసుకోవటం చాలా ప్రాముఖ్యం. ఆ ప్రభువును గురించి మనం అర్థం చేసుకునే విధానం చాలా ప్రాముఖ్యం. మీకు రాబిన్ ఉత్తప్ప క్రికెటర్ పేరు ఎప్పుడన్నా విన్నారో లేదో నాకు తెలియదు. ఆయన చిన్న షార్ట్ ఉంటుంది ఒకటి, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట బ్రాడ్కాస్ట్లో. ఆయన అంటే వాళ్ళ పేరెంట్స్ ఒకరు హిందూస్, ఒకరేమో క్రిస్టియన్, వాళ్ళ తల్లిదండ్రులు. ఒకరోజు ఇండియా పాకిస్తాన్ మీద మ్యాచ్ ఓడిపోయిన తర్వాత హోటల్ రూమ్కి పోయి కూర్చొని చాలా బాధతోని కళ్ళు మూసుకొని ఇలా అంటూ ఉన్నాడంటే, ఇవి ఆయన మాటలే, స్వయాన నావి కాదు. కళ్ళు మూసుకొని ఆ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఓడిపోయినాం అని బాగా దిగులుతో ఆయన చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? ఆ రోజు ఆయన యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకో, ఎలా తెలుసుకున్నాడు అనటానికి ఆయన చెప్పిన మాటలు. నేను ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు, నేను ఇంతమందికి ఒకటేసారి ఆరాధన చేయలేదు, నేను ఎవరికి ప్రార్థన చేయాలో నాకు అర్థం కావట్లేదు.
నేను ఇప్పుడు చేసే మనం ఏంటిదంటే, నాకు నిజమైన దేవుడు ఎవరో నాకు తెలియాలి అని ఈ చిన్న మాటతోని ఆయన కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఈ చిన్న మాట. చాలామంది దేవుళ్ళు ఉన్నారు. ఈ మ్యాచ్ ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్లో నేను ఎవరికి ప్రార్థన చేయాలి, అసలు ఎంతమందికి ఒకటేసారి ఎట్లా ప్రార్థన చేస్తా, అసలైన దేవుడు ఎవరు నాకు ఇప్పుడు కనబడు అంటే ఆయనకి ఓ ఇమేజ్ కనబడ్డదంట. ఆ యేసుక్రీస్తు ప్రభు స్వరూపం ఆయన కనబడ్డప్పుడు ఆయన చెప్పిన మాట, 2.5 గంటలు స్మైల్ ఇస్తూ అట్లనే కూర్చునిపోయిందంట. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి భుజం తట్టి భోజనానికి పోదాం దా అంటే ఏమన్నాడు తెలుసా? 5:30కి భోజనానికి ఏం పోతాము అని రాబిన్ ఉత్తప్ప అంటే ఆ ఫ్రెండ్ ఏమన్నాడు అంట తెలుసా? నువ్వు ఇట్లనే కూర్చొని నవ్వుతూ ఉండి 2.5 గంటలు అయింది అన్నాడంట. అంటే ఆ దేవుడిని కనుగొన్నప్పుడు ఆయన 2.5 గంటలు అయిందనే టైం కూడా తెలియాలి. ఆ ప్రభువు ఎవరో తెలుసుకోవటంలో అంత సంతోషం ఉంది మనకి. అప్పుడు చెప్పే పదం ఏంటయ్యా అంటే, నీకు స్తుతి చెల్లించటానికి, హోసన్నా అనే పదం చెప్పటానికి మనం ధైర్యంగా చెప్పగలుగుతాం. కేవలం బెడ్ మీద కూర్చొని 2.5 గంటలు నవ్వుతూనే కూర్చునిపోయినట్ట. 2.5 గంటలు అయిందని టైం కూడా తెలియలేదంట ఆయన. అంటే ఆ దేవుడు ఎవరో నీకు అర్థమైతే గనుక ఆ దేవునికి నువ్వు స్తుతి చెల్లించవచ్చు, ఆ దేవునికి నువ్వు ఆరాధన సమర్పించవచ్చు, ఆ దేవుణ్ణి నువ్వు గొప్పగా అందరికీ ప్రకటించవచ్చు. అందుకే ప్రభువ రమ్ము లేదా రక్షించు అని మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రభు ఎవరు ఆ ప్రభు? అందుకే చూడండి, వాళ్ళు స్తుతి చేస్తూ చెప్పిన మాట ఏంటో తెలుసా? దావీదు లేదా దేవుని పేరట వచ్చువాడు స్తుతింప. అందరు కాదు, అందరికీ ఆరాధన సమర్పించలేదు. ఆయనకి ఎందుకు సమర్పించినారు అంటే వ్రాయబడ్డ పదము ప్రభు పేరట వచ్చువాడు. ఈయన నామము, ఈయన చేసిన కార్యాలు, ఈయన చేసిన పనులన్నీ మాకు ఎవరిని ప్రత్యక్షపరిచినాయి అంటే మేము ఆరాధిస్తున్న దేవుడిని మాకు ప్రత్యక్షపరిచినాయి. మేము ఎవరి కోసమైతే నిరీక్షించినమో, ఎవరి కోసమైతే ఎదురు చూసినామో ఆ దేవుడిని మాకు ప్రత్యక్షపరిచినాయి. అందుకే ఆ ప్రత్యక్షతలో వాడిన పదము ప్రభు పేరట వచ్చిన వాడు స్తుతింపబడును గాక. అందరికీ రాలే ఈ ఆరాధన. అందుకే యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు అంగీకరించినారు ఆ రోజు అంటే, వారందరూ నమ్మినది ఏంటిది అంటే, ప్రజలందరూ, అధికారులు, రాజులు నమ్మకపోయినా ఆ సామాన్య ప్రజలు నమ్మినది, ఈయన మమ్మల్ని రక్షించగలడు. ఆ ప్రభువు ఎవరు అనే మాటల్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం చదివిన జకరియా గ్రంథం ఒకసారి మనం ఆలోచిస్తే గనుక చూడండి, జకరియా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం. చాలు. ఈ ప్రభు ఎవరయ్యా అంటే జాగ్రత్తగా ఆలోచించండి. ఈ భక్తుడు రాస్తున్న మాట ఏంటిదో తెలుసా? సర్వ నరులను, ఇశ్రాయేలు గోత్రపు వారందరినీ లక్ష్య పెట్టు దేవుడు. ఈ ప్రభువు ఒక తెగకో, ఒక రాష్ట్రానికో, ఓ దేశానికో, ఓ వ్యక్తికో సంబంధించిన వాడు కాదు. ఈ ప్రభు గురించి రాయబడ్డ మాట, ఈయన సర్వ మానవాళిని రక్షించేవాడు. ఆయనను ఆరాధిస్తూ ఉన్నప్పుడు మనం అర్థం చేసుకుంటున్న వచనం ఏంటిది అంటే, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించినవు అంటే ఆయన సర్వ మానవాళిని శ్రద్ధ వహించిన దేవుడు. అందుకే బాప్తిజం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభు ఆయన నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు. ఎవరి పాపాలు? కేవలం ఇశ్రాయేలు పాపాలు అన్నాడా? కేవలం ఒక దేశానికి సంబంధించిన గోత్రానికి అన్నాడా? దేవుడు అందరి పట్ల శ్రద్ధ గలవాడు. కేవలం ఇశ్రాయేలు ప్రజలను రక్షించటానికే కాదు,
ఆయన సర్వ మానవాళిని రక్షించడానికి వచ్చిన మాట ఆ జకరియా జ్ఞాపకం చేస్తూ అంటున్న మాట, ఈ దేవుడు ఎవరిని రక్షిస్తాడయ్యా అంటే సర్వ మానవాళిని రక్షిస్తాడు. ఆయన ప్రతి ఒక్కరి పట్ల శ్రద్ధ వహించిన దేవుడు. నేను ఎందుకు ఈ దేవునికి ఈరోజు ఆరాధన సమర్పించినమయ్యా అంటే రాయబడ్డ మాట, ఆయన సర్వ మానవాళిని రక్షించటానికి ఆయన యెరూషలేములో ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఏ విశ్వాసమైనా నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నా, మనందరికీ రక్షకుడు ఎవరో తెలుసా? ఒకడే. ఒక్కొక్కరికి ఒక్కొక్క రక్షకుడు లేడు. మనందరినీ పరిపాలిస్తూ రక్షించేవాడు ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మీరు ఆలోచించండి, యోనాని దేవుడు ఆ నినివే పట్టణానికి పంపించిన తర్వాత 3వ అధ్యాయంలో ఆయన చెప్పాల్సినదంతా చెప్పేసిన తర్వాత యోనా దేని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు? పట్టణం ఎలా నాశనం అవుతుందో అని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుడు చేసిన కార్యం ఏంటిది? గుర్తుందా? 4వ అధ్యాయం చివరి వచనంలో, బహుశా 10వ 11వ వచనంలో చివరి వచనంలో రాయబడ్డ మాట, దేవుడు యోనాను ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఏమన్నా తెలుసా? యోనా 120 అంటే 1,20,000 జనాంగము కలిగి, బహు పశు సంపద కలిగి, కుడి ఎడమలు ఎరుగని ఈ ప్రజలు నశించిపోతే నాకు బాధ ఉండదా? అంటే మీరు ఆలోచించండి, నినివే పట్టణానికి యోనాను ఎందుకు పంపించిండో తెలుసా? దేవుడు వారిని రక్షించటానికి, వారిని విమోచించటానికి, ఆ ప్రజలను కూడా రక్షించేది దేవుడే. నువ్వు ఆరాధించి లేదా నేను ఆరాధించే ప్రతిరోజు దేవునికి మనం ఆరాధించే దేవుడు ఎవరయ్యా అంటే ఆయన అందరికీ సంబంధించినవాడు. ఆయన కేవలం ఏదో ఒక దేశానికి సంబంధించిన వాడు కాదు, ఇశ్రాయేలుకు మాత్రమే సంబంధించిన వాడు కాదు. ఆయన అందరికీ సంబంధించిన దేవుడు. ఆ దేవుడే నినివే పట్టణస్థులను రక్షించిన దేవుడు. మీరు ఒకసారి యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం ఒకసారి మనం చదువుదాం. న్యాయాధిపతులు 10వ అధ్యాయము 14వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 10వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. మీరు పోయి మీరు నమ్మిన లేదా మీరు కోరిన దేవతలకు మొరపెట్టుకొనుడి, మీ శ్రమ కాలంలో అవి మిమ్మును రక్షించునేమో. చాలు. రాయబడ్డ మాట మీరు జాగ్రత్తగా ఆలోచించండి. తన ప్రజలకు వారు పాపం చేసిన తర్వాత లేదా వారు ఇతర దేవతలను ఆరాధించిన తర్వాత వ్రాయబడ్డ మాట, ఇప్పుడు మీరు రక్షించండి రక్షించండి అని ప్రార్థన చేస్తున్నారు కదా, మరి మీరు నమ్మిన దేవతలు, మీరు ఇన్ని రోజులు మీరు చేసిన ప్రార్థనలు, ఈ దేవతలు మిమ్మల్ని రక్షిస్తాయేమో, వెళ్ళి వాటికి మీరు పూజ చేసుకోండి. తన ప్రజలకు చెప్పిన మాట. మరి ఎవరు రక్షించాలి? ఎవరు రక్షించాలి? అందుకే వారు తిరిగి ఎక్కడికి వచ్చినారో తెలుసా? మళ్ళీ, అయ్యా మమ్మల్ని క్షమించండి, మేము తప్పు చేసినాము అని తిరిగి దేవునికి ప్రార్థన చేసి దేవుని వైపుకు తిరిగితే వారిని తిరిగి దేవుడు రక్షించినాడు. మీరు కోరిన లేదా మీరు చేసిన మీ దేవుళ్ళు మిమ్మల్ని రక్షిస్తేమో నా దగ్గరికి ఎందుకు వచ్చినారు? మళ్ళీ శ్రమ రాగానే నేను ఎందుకు జ్ఞాపకం వస్తున్నా? మీకు కష్టం రాగానే నేను ఎందుకు జ్ఞాపకం వచ్చినా అంటే ఆ పదంలో చెప్పే ఏకైక అర్థం ఏంటో తెలుసా? శ్రమ వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ రక్షించలేకపోయినారు, కష్టం వచ్చినప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ ఆదరించలేకపోయినారు. అయితే నిన్ను ఆదరించి రక్షించిన వాడు ఈ దేవుడు. అందుకే జక్కయ్య గురించి రాయబడ్డ మాట ఏంటో తెలుసా? నశించిన దానిని వెతకి మరీ రక్షించటానికి వచ్చింది. ఆయన అందరినీ రక్షించినాడు. అందుకే ఈ దినం
ఈ ప్రభువు ఎవరయ్యా అంటే ఆ భారవాహనం ఎక్కి ఆ గాడిద పిల్లనెక్కి నీ దగ్గరికి వస్తున్నవాడు ఎవరయ్యా అంటే ఆయన సర్వ మానవాళికి సంబంధించిన దేవుడు. ఆయన మనకు ఒక్కడికి పరిమితం కాదయ్య. లోకం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన అందరినీ రక్షించే దేవుడు. అందుకే సిలువ ప్రాణం పెట్టేటప్పుడు ఈ ప్రాణం ఎవరి కొరకయ్యా అంటే అందరి కొరకు సమర్పించబడింది. ఈ బలి ఎవరి కొరకయ్యా అంటే అందరి కొరకు బలి జరిపించబడింది. ఆ మొదటి మాట, దేవుడు సర్వ మానవాళి పైన శ్రద్ధ కలిగిన దేవుడు. రెండవ విషయాన్ని మీరు ఆలోచిస్తే గనుక మనం చదివిన ఆ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. మనుషులందరికీ రక్షకుడును మరి విశేషముగా విశ్వాసులకును రక్షకుడైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ నుంచి ఉన్నాము. ఎవరి యందు? జీవము గల ఈ ప్రభు ఎవరిప్పుడు? తిమోతి పౌలు తిమోతికి పత్రిక రాస్తూ అంటున్న మాట, మనుషులందరికీ రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన ప్రభువు, ఆయన దేవుడు, ఆయన మనుష్య కుమారుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన అభిషేక్తుడు అని అన్ని చెప్పి ఓ స్టేట్మెంట్ వేస్తా ఉన్నాడు. ఏంటిదో తెలుసా? మనుషులందరికీ రక్షకుడు, మరి విశేషంగా విశ్వాసులకు రక్షకుడైన జీవము గల దేవుని యందు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రభు ఎవరు? జీవం గల దేవుడు. ఇది మర్చిపోకండి జీవితంలో. ఈరోజు క్రైస్తవ విశ్వాసాన్ని ప్రశ్నించే మాట ఏమిటి అంటే, చనిపోయిన వాడిని మీరు ఎందుకు ఆరాధిస్తున్నారు అని. కానీ లోకం ఎక్కడ ఆగిపోయింది అయ్యా అంటే సిలువ దగ్గర ఆగిపోయింది. కానీ అడుగు ముందుకేసి మేము ఏం చూసినామో తెలుసా? ఆయన తిరిగి లేచి లేవటం చూసినాం మేము. లోకమంతా శిలువ మరణం దగ్గర ఆగిపోయింది. కానీ క్రైస్తవ విశ్వాసం ఏం కనుక్కుందయ్యా అంటే ఆయన 3 రోజులకు మరణాన్ని జయించి తిరిగి లేచిన విధానాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మనం. నువ్వైనా నేనైనా మనకేముందో తెలుసా? జననం ఉంది, మరణం ఉంది. ఆ మరణం తర్వాత నా స్టోరీ ఏముంది? ఉందా నాకేమన్నా స్టోరీ? లేదు. ఎవరన్నా నా గురించి పుస్తకం రాస్తే కనుక ఇన్ కేస్ ఎక్కడ ఆపేయాలి? పలానా రోజు, పలానా టైంలో, పలానా దగ్గర. ఆ తర్వాత రాయడానికి ఏమీ కూడా లేదు. మరి యేసుక్రీస్తు ప్రభు గురించి రాయటానికి ఉందేమన్నా? చాలా ఉంది. ఎందుకో తెలుసా? ఆయన జీవితము మరణంతో ఆగిపోలే. ఈ దేవునికి ఎందుకు ఆరాధన సమర్పించినవంటే రెండో మాట ధ్యానిస్తా ఉన్నాము, మన దేవుడు జీవము గల దేవుడు, సర్వ మానవాళిని రక్షించిన వాడు, ఆ సర్వ మానవాళికి జీవాన్ని ప్రసాదించగలవాడు. మీరు చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మీరు చదివితే గనుక, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుదాం. అనేక ప్రమాణములను చూపి ఎలా కనపరుచుకున్నాడు దేవుడు? సజీవునిగా మరణించిన వానిలాగానా? అందుకే చూడండి, అక్కడి నుంచి అపోస్తుల జీవిత విధానం మారిపోయింది. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు 2వసారి ప్రత్యక్షమైనప్పుడు ఆయన తోమాను చూసి అన్న మాట ఏంటో తెలుసా? తోమా, ఒకసారి నన్ను చూడు, నాకున్నట్టుగా దయ్యాలకు భూతాలకు ఉండవు. ఇప్పుడు తోమా చూసింది ఎవరిని? ఆయన ఏ రోజు అంటే 3.5 సంవత్సరంలో ఎవరినైతే వెంబడించి ఆ ఎవరితో అయితే సేవించినాడో ఆ దేవుణ్ణి ఇప్పుడు సజీవునిగా చూసినాడు. మీకు ఇంకా విచిత్రమైన ఒక మాట నేను చదివిస్తున్నానండి. లూకా సువార్త 24వ అధ్యాయము మనం 18 నుంచి ఒకసారి మనం చదువుదాం.
ఆ. ఒకసారి 20 వచనం చదువుదాం. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణశిక్ష ఆ, ఆ, నీకు తెలియదా? ఇప్పుడు చూడండి, జాగ్రత్త చూడండి. 21 వచనము, ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షణ ఉంటిమి. ఆ, ఆ. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఆ ఎంఐ గ్రామంలో ఇద్దరు మాట్లాడుకుంటూ నడుచుకుంటూ పోతున్నప్పుడు ఏమనుకుంటారు తెలుసా? ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే అనుకున్నాం, కానీ ఈయన కూడా అందరిలాగా చనిపోయిండు. అందుకే మేము మళ్ళా ఇంకా కూడా నిరీక్షిస్తూ ఉన్నాం, మెస్సయ్య వస్తాడేమో, మమ్మల్ని రక్షిస్తాడేమో అని. మీరు ఆలోచించిన ఆ పదం జాగ్రత్త వినండి. ఈయన రక్షిస్తాడేమో అని ఎదురు చూసినాము, కానీ ఈయన కూడా అందరిలాగానే చనిపోయిండయ్యా. అందుకే నేటికి యూదులు కొందరు యెరూషలేములో ఏమంటారు, ఒక గోడ ఉంది, ఏడుస్తూ ఉంటారు. ఏమన్నా తెలుసా? మెస్సయ్య నువ్వు రావాలి, మమ్మల్ని రక్షించాలి, తిరిగి మా దేశాన్ని స్థాపించు, తిరిగి మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచు, మా రాజ్యాన్ని స్థాపించు అని. ఇప్పటికీ కూడా, అంటే అందరు యూదులు కాకపోవచ్చు కానీ కొందరు, అంటే ఇప్పటికీ నిరీక్షణ ఏంటంటే మెస్సయ్య ఇంకా రావాల్సి ఉంది. వాళ్ళు మేము నిరీక్షణ ఉంటిమి, కానీ ఆయన కూడా అప్పుడు ఆ తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన వారికి తనను తాను ఆ లేఖనం ద్వారా ప్రత్యక్షపరిచినప్పుడు ఆయన అదృశ్యుడైన తర్వాత మాట్లాడుకున్న మాటలు ఏంటో తెలుసా? ఆయన మనతో మాట్లాడుచున్నప్పుడు మన హృదయము మండింపబడలేదా? ఆయనే దేవుడని ఎలా గుర్తుపట్టలేకపోయినాం మనం? ఆయనే దేవుడని ఎందుకు మనం గ్రహించలేకపోయినాం? అంటే ఆ దేవుడిని సజీవంగా చూడగలిగినారు ప్రజలంతా. ఆ దేవుణ్ణి ఎందుకు మమ్మల్ని రక్షించు అన్నామంటే, దేవా నువ్వు నిత్యము నివసించిన వాడవు. ఆ జీవం గల దేవుడు మాత్రమే నిన్ను నన్ను రక్షించగలడు. మీరు ఎవరి జీవితం అన్న తీసుకోండి, ప్రపంచంలో ఆది నుంచి ఇప్పటి వరకు మరణం తర్వాత ఎవరి గురించి అన్న చెప్పబడ్డది అంటే ఒక యేసుక్రీస్తు ప్రభు గురించి మాత్రమే. ఇక మరణం తర్వాత ఎవరి గురించి రాయబడలేదు. ఎందుకో తెలుసా? మరణం తర్వాత ఎవరిని చూడలేదు. కానీ ఈయన ఒక్కడే మరణము తర్వాత కూడా అందరికీ సజీవంగా కనపరుచుకున్నాడు. దానియేలుని సింహపు బోన్లో వేసినప్పుడు ఆ రాజు చెప్పిన మాట ఏంటో తెలుసా? దానియేలు, అనుదినము నీవు సేవించుచున్న జీవము గల దేవుడు నిన్ను రక్షించగలిగిన. ఆలోచించండి, ఆ రాజు చెప్పిన మాట ఏంటో తెలుసా? రాత్రంతా ఆయన ఉపవాసం ఉండి నాట్యం ఏమి వేయకుండా బాగా విచారంతో ఉదయాన్నే ఆ గృహ దగ్గరకు వచ్చి దానియేలు పిలుస్తా ఉన్నాడు. దానియేలు, దానియేలు, జీవం గల దేవుడు నిన్ను రక్షించగలిగినా. అంటే ఆ దేవుడిని ఎలా గుర్తించగలిగినాడు? ఈ దేవుడు జీవము గల దేవుడు, ఈయన రక్షకుడు. ఎందుకని నువ్వు పిలుస్తా ఉన్నావంటే ఆయన నిత్యము నివసించినాడు కాబట్టి. ఈ దేవుడు నీకు అర్థమవుతుందా? ఈ ప్రభువుని నువ్వు ఆరాధిస్తున్నప్పుడు ఆయన నీ జీవితానికి అంతం ఉందేమో కానీ ఆయన జీవితానికి అంతం అనేది లేదు. అందుకే ఆయన అందరినీ రక్షించగలడు. ఒకవేళ ఆయనకు అంతం ఉంటే కనుక, ఒకవేళ నిజంగానే రక్షకుడు అయితే, ఆయనకు అంతం ఉంటే ఆయన రక్షణ ఎక్కడి మట్టుకో తెలుసా? యూదులకు మాత్రమే పరిమితం అయి ఉండేది. తప్పుగా అనుకోకండి, రేపటి దినం ఏముందో తెలుసా? ఏప్రిల్ 14 ఏముంది? ఎందుకు అంబేద్కర్ని అంటే మనం గొప్పగా చూసినామో తెలుసా? ఆయన అందరికీ రక్షకుడు కాదు. ఎందుకు? ఎవరికి? ఓ వర్గానికి మాత్రమే రక్షకుడు. అర్థమవుతుందా? ఓ వర్గానికి మాత్రమే, అందరికి, ప్రపంచం అంతటికి కాదు. అందుకే ఒక వర్గం వారే ఆయన గొప్పగా చూస్తూ ఉన్నారు, ఇంకో వర్గం వారు చూడలేకపోయినారు. ఒక వర్గాన్ని రక్షించిన వాడే ఇంత గొప్పోడైతే సర్వమానవాళ్ళని రక్షించిన వాడేమై ఉండాలి మరి? అందరి కొరకు ప్రాణం పెట్టి సజీవంగా లేచిన వాడు ఏమై ఉండాలి మరి? అది మనం ఆలోచించాలి. ఈ దేవుణ్ణి అంగీకరించడానికి కారణం ఏంటయ్యా అంటే ఈయన సజీవుడు. ఆ సజీవుడైన దేవుడు
దానియేలుని ఆ రోజు రక్షించినాడు. అందుకే ఆది నుంచి కూడా ఈ దేవుడు కొనసాగుతున్నాడు. మధ్యలో వచ్చి మధ్యలో పోయిన వారు కాదు. ఆయన నిత్యం ఉండే దేవుడు. ఆ దేవుడిని ప్రజలు గుర్తించగలిగినారు ఆ రోజు. మనం ఎంతమందిమి ఈ దేవుడిని మనము గుర్తించగలుగుతున్నాం? యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఆయన కాపరి లక్షణాన్ని గురించి మాట్లాడుతూ చెప్పిన మాట, నేను గొర్రెలకు జీవాన్ని గుట్టకును సమృద్ధిగా ఇవ్వటానికి వచ్చిన. ఎలా ఇవ్వగలడు? ఆయన జీవం గల దేవుడు కాబట్టి మనందరికీ జీవాన్ని పంచగలడు. మరి ఆలోచించండి, నీ ప్రభువు ఎవరయ్యా అంటే ఆయన జీవము గల దేవుడు. నువ్వెందుకు చాలా మంది విడిచిపెట్టి ఒక్కడి దగ్గరికి వచ్చినావు నువ్వు ఈరోజు అంటే, ఈ ఒక్కడు సజీవుడు అన్ను గుర్తెరగగలగాలి. ఈ ఒక్కడు జీవము గలి నిత్యము నివసిస్తున్న వాడని గుర్తెరగగలగాలి. అదే మనందరినీ దేవుడిని ఆరాధించటానికి ప్రేరేపించింది. ఇక చివరి మాట మనం చూస్తే కనుక, మనం చదివిన లూకా సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. లూకా సువార్త 19వ అధ్యాయం. మీరు ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఓ గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు. దానిని విప్పి తోలుకొని రండి. ఇప్పుడు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటియో తెలుసా? మీరు ఒక పట్టణంలో ప్రవేశించగానే మీకు ఏం కనబడుతుంది? కట్టబడిన గాడిద పిల్ల కనబడ్డది. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటిదంటే, ఆ తర్వాత వచనం అంటే తర్వాత సెంటెన్స్ చదువుతా ఉంటే అర్థమవుతున్న మాట, అది ఎందుకు కట్టేసినారు? ఎందుకు కట్టేసినారు దాన్ని? దాన్ని ఎందుకు కట్టేసినారు? ఆ తర్వాత రాయబడ్డ మాట ఏంటో తెలుసా? దాని మీద ఏ మనుషుడు ఎప్పుడును కూర్చుండలేదు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు కట్టేసి ఉంటారు? ఏ మనుషుడు ఎప్పుడును కూర్చుండలేదు అంటే ఒక అర్థం ఏంటిదో తెలుసా? ఇది నేను అర్థం చేసుకున్నా, మీరు ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు. ఆ యజమాని ఈ గాడిదని ఎలా చూసిండో తెలుసా? ఇది ఎందుకు పనికిరాదిగా, గాడిదని వాడాలి కదా. అప్పట్లో ఉన్న ట్రాన్స్పోర్ట్కు ఉన్న ఆధారం ఏంటిది? మనుషులు నడవడానికి. అంటే గొప్ప గొప్పలేమో అందరూ గుర్రాల్ని రథాల్ని వాడిన రాజులు అందరూ, మరి సామాన్య ప్రజలు గాడిదని వాడాలి. మరి గాడిదని ఎందుకు వాడతలేరు? ఈ గాడిదని ఎందుకు వాడతలేరు? సరే, మనుషులు మోయటానికి కాకపోయినా పని కన్నా వాడాలి కదా, బరువులు మోయటానికన్నా వాడాలి కదా. మరి ఎందుకు వాడలేదు దీన్ని? ఎందుకు కట్టేసి పెట్టినారు అంటే, బహుశా నేను అనుకుంటున్నా, ఈ యజమాని అనుకున్నాడు, ఇది పనికి మాలింది, దీంతో నాకేం ఉపయోగము లేదు, ఇది ఉండి లాభం కూడా లేదు, కాబట్టి ఓ మూలకు ఎప్పుడు కట్టేసి పడేస్తాం. అయితే ఇప్పుడు ఆలోచించండి, ఇప్పుడు నీ దేవుడు నిన్ను రక్షిస్తే, లేదా నీకు నేను ఎందుకు రక్షించిండు అంటే, ఇప్పుడు మనం 35వ వచనాన్ని మనం చదువుదాం. తర్వాత వారు యేసు నొద్దకు వచ్చి దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఇప్పుడు చెప్పండి, పనికి మాలిన ఒక గాడిద, ఎవరు ఉపయోగం లేని నిష్ప్రయోజనంగా పడి ఉన్న దానికి ఇప్పుడు దేవుడు ఏమిచ్చినాడు? ఏమిచ్చినాడు? విలువనిచ్చినాడు. ఇప్పుడు ఆ రోజు అన్ని గాడిదలు చూసి అనుకుంటున్నామో, మాకెవ్వరు కూడా నమస్కారం పెట్టలే, గాడిదకి ఎవరు నమస్కారం పెట్టలేదు ఆ రోజు కూడా. కానీ ఇప్పుడు ఈ గాడిద నడుస్తుంటే ఏం పరుస్తున్నారో తెలుసా? బట్టలు పరుస్తా ఉన్నారు. ఖర్జూరపు మట్టలన్నీ అప్పటిదప్పుడు నరుక్కొని వచ్చి ముందు వచ్చి నమస్కారం చేస్తూ, వంగుతూ, లేస్తూ, సాగిలపడుతూ, హోసన్నా ప్రభువు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడును గాక, జయము జయమని ప్రతిగానాలు చేస్తుంటే ఆ గాడిద పిల్ల ఎంత సంతోషించిందో ఆ రోజు.
ఈ గాడిదకి గుర్తింపు అంతా ఎట్లొచ్చిందో తెలుసా? యేసు ప్రభు ఎక్కిన దాని మీద కూర్చున్న వాడిని బట్టి ఇప్పుడు ఈ గాడిద పిల్లకు కూడా నిన్ను రక్షించింది ఎందుకయ్యా అంటే కోల్పోయిన నీ విలువను దేవుడికి తిరిగి ఇవ్వటానికి. అందరూ అనుకుంటొచ్చు వీడు పనికి మాలినవాడు, వీడు ఏ పనికి చేతగాడు, వీడు ఏ పని చేయలేడు, వీడు ఎందుకున్నాడురా అని అందరూ అనుకుంటుండొచ్చు. కానీ దేవుడు నిన్ను రక్షించింది నీకు విలువనివ్వటానికి. అందుకే రాయబడ్డ మాట ఏంటో తెలుసా? మీరు విలువ పెట్టి కొనబడిన వారు. జాగ్రత్త. మీకు విలువ లేదు యాక్చువల్గా, నాకు గుర్తింపు లేదు యాక్చువల్గా. మీరు ఆలోచించండి, నాకు గుర్తింపు ఏంటిదో తెలుసా? నేను ఇంతకుముందు కూడా చెప్పిన అనుకుంటా, నాకు తెలియదు మీకు గుర్తుందో లేదో. నాకు మీరు అందరూ ఆ మర్యాద ఎందుకు ఇస్తారు చెప్పండి? ఎందుకో తెలుసా? అది నేను గొప్ప ఉన్నాను కాదు. నాకు మర్యాద నేను ఎవడో తెలవకపోయినా, నాకు మీకు పరిచయం లేకపోయినా నన్ను చేర్చుకోవడానికి ఏకైక కారణం ఏంటయ్యా అంటే దేవుడిని బట్టి నన్ను చేర్చుకున్నారు. అర్థమైందా? ఆ దేవుడిని బట్టే నాకు మర్యాద. నేను ఎక్కడికి పోయినా అయ్యగారు బాగున్నారా అని మనుషులు ఏమున్నా బయటికి మర్యాద ఎందుకు మాట్లాడినామయ్యా అంటే నా మీద ప్రేమ కాదు మీకు. ఎవరి మీద ప్రేమనో తెలుసా? నన్ను పిలిచిన వాని మీద ప్రేమ మీకు, నన్ను పిలిచిన వాని మీద భక్తి మీకు. ఆ భక్తి ఆయనకు చేయాల్సినవన్నీ ఆయన పక్షంగా నేనన్నీ స్వీకరించిన మీకు. అందుకే మీరేమంటారో తెలుసా? అయ్యగారు మీరు మా ఇంట్లో తింటే మాకు దీవెన. నేను తప్పంటలేదు. అంటే మన ఉద్దేశం ఏంటో తెలుసా? నేను దేవుని పేరట మీ మధ్యలోకి వచ్చిన కాబట్టి నాకు చేస్తే ఎవరికి చేసినట్టు అనుకున్నారు మీరు? దేవునికి చేసినట్టు. అంటే ఇప్పుడు నా గుర్తింపు ఎవరికి? దేవుడిది. ఈ ఐడెంటిటీ ఎవరు ఇచ్చిరయ్యా అంటే దేవుడు ఇచ్చిండు. యాక్చువల్గా మీరు ఆలోచించండి, నేను అక్టోబర్లో మీ దగ్గరికి రాకపోతే స్వర్ణకుమార్ అంటే ఎవడాడు అంటారు మీరు, అంతే కదా? ఆ తర్వాత ఆయన మాకు అయ్యగారురా. ఏం మారింది? ఓ అనామకునికి ఓ గుర్తింపు వచ్చింది. కట్టబడి పనికి మారిందిగా ఒక మూలకు వేయబడితే దేవుడు విమోచిస్తే ఆ గాడిద పిల్లకు విలువ వచ్చింది. అందుకే రక్షణలో ఉన్న గొప్ప భాగ్యం ఏంటయ్యా అంటే ఈ బ్రతుకు విలువ వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో బానిసలుగా బ్రతుకుతున్నప్పుడు ఎవరయ్యా వాళ్ళంటే బానిసలు. కానీ విమోచించి ఎర్ర సముద్రము దాటితే వాళ్ళందరూ రక్షింపబడి దేవుని బిడ్డలు. ఎంత మార్పు వచ్చిందో చూడండి ఒకటేసారి. ఈ ప్రభువు రక్షించేది. ఆ ప్రజలందరూ మొరపెడుతున్న మొరేంటయ్యా అంటే అయ్యా మేమందరము ఈ రోమా సామ్రాజ్యం మమ్మల్ని పరిపాలిస్తూ ఉంది. అంత ముందుకు హెలనీయులు పరిపాలించినారు, అంత ముందుకు పర్షియా వాళ్ళు పరిపాలించినారు, అంత ముందుకు ఇలా నెబుకద్నెజరు అలా చెప్పుకుంటూ పోతే మేము మా బ్రతుకులంతా బానిస బ్రతుకులే. మా పితరులు ఐగుప్తు నుంచి చెప్పుకుంటూ వస్తే గనక ఐగుప్తు అయిపోయినాక బాగున్నామా అంటే కొన్ని రోజులు మీరు న్యాయాధిపతులు చదివితే అక్కడక్కడ బానిసలుగా బ్రతికినారు. ఆ తర్వాత మళ్ళీ వస్తే ఏమంటారు బబులోన్లో బానిసలుగా బ్రతికినారు. ఆ తర్వాత కొంచెం ముందుకు సాగితే రోమా సామ్రాజ్యం దగ్గర బానిసలుగా బ్రతుకుతున్నారు. ఆ బానిస బ్రతుకులో ఓ వ్యక్తి ప్రవేశిస్తే ప్రజలందరూ చేసిన ప్రార్థన, అయ్యా మాకు విలువనిస్తావా, మమ్మల్ని రక్షిస్తావా, మమ్మల్ని కాపాడుతావా, మేము ఎన్ని రోజులు ఇంకా కట్టబడి ఉండాలి, ఎన్ని రోజులు ఇంకా బానిసగా బ్రతకాలి మేము. అందుకే ఆ రోజు అంటున్న మాట, హోసన్నా నీకు జయం, మాకు విడిపిస్తావా. మటలు రెండు రకాలుగా వాడినారు. ఒకటేంటో తెలుసా? రోమియా సామ్రాజ్యం ఏమో ఆ విజయం వచ్చినప్పుడు వాడినారు. ఇశ్రాయేలు ప్రజలు ఆరాధన కొరకు వాడినారు, సంతోషాన్ని వ్యక్తపరచడానికి వాడినారు. మరి ఆ రోజు ఈ ప్రజలు వాడింది ఎందుకో తెలుసా? మమ్మల్ని రక్షించే విమోచకుడు ఈయన్నే అని సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఈ మట్టలు ఖర్జూరపు మట్టలు ఊపుతూ వారి దగ్గర ఉన్న బట్టలన్నీ తీసి ఆ దారి పొడుగునా పరుస్తూ ఉంటే ఆయన దాని మీద యెరూషలేములో ప్రవేశం చేస్తూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? ఆ శిలువ బలియాగం ద్వారా మానవాళందరినీ ఆయన రక్షించాలని. నేను ఈరోజు రక్షింపబడ్డము ఆ దేవుడిచ్చిన విలువను బట్టి. మనము విలువను గురించి ఆలోచిస్తే గనక
సున్నాకి ఏమన్నా విలువ ఉందా? నేను ఓన్లీ సున్నా రాసిస్తే కనుక ఏమన్నా విలువ ఉందా? ఇప్పుడు సున్నాకి నెంబర్ ఎట్ వేయాలి? రైట్ సైడ్ వేయాలి, అంటే కుడి పక్కన వేయాలి. కుడి పక్కన వేస్తే దేనికి విలువ వచ్చిందో తెలిసి ఇప్పుడు సున్నాకి 10 సున్నాలు, ఓన్లీ సున్నాలు 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 రాసుకుంటే ఎన్ని సున్నాలు రాసినా కూడా లాభం లేదు. ఇప్పుడు ఆ సున్నాకి ఏం వేయాలి? సున్నాకి వెయిట్ పెరగాలంటే విలువ గల సంఖ్య వేయాలి. ఇప్పుడు మళ్ళా ఇంకొక సున్నా వేసినాం అనుకో, అప్పుడు సన్యాసి రాసుకుంటే బూడిద రాలంటూ ఉంటుంది కదా. సున్నాకి ఎన్ని సున్నాలు రాస్తే ఏం లాభం? ఈ సున్నాకు విలువ గల సంఖ్య ఏదన్నా కానివ్వండి, 1 నుంచి 9 వరకు విలువ గల సంఖ్య రాస్తే సున్నాకు కూడా వెయిటేజ్ వచ్చింది. నేను ఏమంటున్నానో తెలుసా? వాక్యం చెప్పిన, అంటే యేసుక్రీస్తు చెప్పిన మాట, ఆకాశ పక్షులను చూడు అవి విత్తవు, మీరు వాటికంటే ఎందుకన్నాడో తెలుసా? నీ జీవితం సున్నా, ఆ విలువ గల దేవుడు నీ జీవితంలో ప్రవేశిస్తే నీకు కూడా విలువ ఉంటుంది. ఆ దేవుడు లేకపోతే నీకు విలువ లేదు. మీరు వాటికంటే ఎంతో, ఎవరిచ్చిన విలువ? ఆయన ఇచ్చిన విలువ. ఆయన ఇచ్చిన విలువను బట్టే మనం ఈరోజు ఈ సమాజంలో నాకు ఇది ఉంది అది ఉందని గొప్పలు చెప్పుకుంటున్నాం. ఆయన రక్షించకపోతే ఎవరో తెలుసా? నీవు బానిస. అందుకే యోహాను సువార్త 8వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభులకి ఆ యాజకులకు జరిగిన వాగ్వాదంలో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అనగానే వెంటనే ప్రజలను మాట్లాడారు, అయ్యా మేము అబ్రహాం పిల్లలం, మేము ఎవ్వరికి దాసులుగా బ్రతకలేదు, మమ్మల్ని స్వేచ్ఛగా చేస్తావయ్యా అంటే అన్నాడు. పాపం చేయువాడు పాపానికి బానిస అన్నాడు ఆయన. అందుకే ఆ బానిస బ్రతుకు మనందరినీ విడిపించి విలువను తీసుకొచ్చిన దేవుడు ఆయన. ఆయన నీ కొరకు నా కొరకు విలువనివ్వటానికి విలువ లేనివాడుగా మారాల్సి వచ్చింది ఆయన. ఇంకో రకంగా అంటే చెప్పటం నాకు అర్థం కాలేదు, కానీ ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను నేను. ఏంటో తెలుసా? నీ సిగ్గు కాపాడటానికి ఆయన సిగ్గు లేని వాడిగా మారిండు ఆయన. తెలుసా మీకు ఈ మాట? నీ సిగ్గు కాపాడటానికి శిలువ మీద సిగ్గు లేని వాడిగా, అంటే ఈ పదం అనడం తప్పేమో కానీ నీకు అర్థం కావటానికి చెప్తున్నా, ఆయన వస్త్రహీనుడిగా మారిపోయాడు. ఎందుకు? నీ మానం కాపాడాలని, నిన్ను ఎవరు అవమానపరచొద్దని, నిన్ను అందరూ గొప్పగా చూడాలని, నిన్ను అందరూ సంతోషంగా నిన్ను స్వీకరించాలని ఆయన తృణీకరించబడ్డాడు ఆ రోజు. అందుకే ఆ దేవుణ్ణి వారు స్వీకరించినప్పుడు, దేవా మేము యుద్ధాలతో అలసిపోయినాం, మేము యుద్ధాలతో ఇక యుద్ధం చేసే ఓపిక కూడా మాకు లేదు, ఇక మేము రక్షించబడతామన్న ఆధారం కూడా లేదు. ఆ రోజు ప్రజలందరూ ఆయనను వేడుకున్న మాట, హోసన్నా మమ్మల్ని రక్షిస్తావా, మా బ్రతుకులో మా పట్ల శ్రద్ధ వహిస్తావా? మమ్మల్ని అందరూ వదిలేసినారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవటం లేదు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలంటే రోమా సామ్రాజ్యంలో గుర్తింపు లేకుండా పోతుంది. మాకు శ్రద్ధ చూపించుతావా? నువ్వు జీవం గల దేవుడు అని వాక్యం సెలవస్తా ఉంది, మరి ఆ జీవంలో మమ్మల్ని అందరినీ నడిపిస్తావా? మేము విలువ లేకుండా, గుర్తింపు లేకుండా మా దేశంలో మేమే బానిసగా బ్రతుకుతున్నాం. అర్థమైందా? వారి దేశంలో వాళ్ళే బానిసలుగా బ్రతుకుతున్నారు. వారు అంటున్నారు, మాకు స్వేచ్ఛనిచ్చి మమ్మల్ని రక్షించి మాకు గుర్తింపునిస్తావా? దాని కొరకు వారు చేసిన ఆరాధన. మరి నీ దేవుడు నీ జీవితంలో ప్రవేశించాలి అనుకుంటే గనక నువ్వు ఆయన ఎలా స్వీకరిస్తావు? ఈరోజు చెప్తావా, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. దేవా నువ్వు ప్రవేశిస్తే మా జీవితాలన్నీ మారిపోతాయి. నువ్వు వస్తే మా బ్రతుకుల్లో మార్పు కలుగుతుంది. నువ్వు వస్తే మా జీవితాలు మారుతాయి. మరి ఆ గొప్ప ప్రభువు యేసుక్రీస్తు ప్రభుని నువ్వు గుర్తెరిగినప్పుడు ఆ దేవుడిని నువ్వు ఎలా ఈరోజు చూస్తూ ఉన్నావు?
నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అనేక మంది దేవుళ్ళను ఆరాధించే మీరు వదిలేసి ఎందుకు ఒక్కనెంబడి పడుతున్నారు ఈరోజు? ఎందుకంటే ఆయన ఏమి ఇచ్చిండో ఇవ్వలేదో అది మీకే తెలుసు, కానీ ఆయన ఇచ్చిన రక్షణ మాత్రం ఇది అందరికీ సంబంధించి. నువ్వు చేసిన ప్రార్థనలన్నిటికీ ఆయన జవాబు ఇచ్చిండో లేదో నీకు దేవునికి తెలియాలి, కానీ నువ్వు అడగక ముందే, నువ్వు ప్రార్థించక ముందే నీ కొరకు ప్రాణాన్ని పెట్టి రక్తాన్ని కార్చి నేను నిన్ను రక్షించిన అని చెప్పిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. నువ్వు అడగలే ఆ మాట ఎప్పుడు, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయలే ఆ మాట కొరకు, కానీ కేవలం ఆయన కృపలో ఆయన ప్రేమను బట్టి ఇవన్నీ చేసినాయి. మరి ఆ దేవుణ్ణి నువ్వు స్వీకరించగలుగుతావా? ఆ దేవుణ్ణి నీ జీవితంలోకి ఆహ్వానించగలుగుతావా? ఒకవేళ ఆహ్వానించలేకపోతే నీవు బానిసగానే బ్రతికిన వాడివి. మరి విమోచించే దేవుడు ఉన్నా నువ్వు స్వీకరించకపోతే గనక నీ జీవితానికి అర్థం లేదు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. బాగా దాహం వేస్తుంది అనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు నేను నీళ్ళు, దాహం తీరాలంటే ఏం చేయాలి? నీళ్లు తాగాలి. నీళ్ళని చూస్తే తీరుతుంది దాహం? తీరదు. ఏం చేయాలి? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు నువ్వు ఆకలిగా ఉన్నవని నీకు తెలుసు, అర్థమవుతుందా? నువ్వు తప్పిగా ఉన్నవని నీకు తెలుసు. మరి చూస్తే తీరుతుందా దాహం? ఆయన లోపలికి స్వీకరిస్తే తీరుతుందా? ఇది చెప్పరు, చూసినావా? ఇప్పటికి కూడా మనసులే చూసినావా స్వీకరిస్తామని? అంటే చూస్తూనే ఉంటే జీవితానికి ఏమి అర్థం కాదు. ఎప్పుడైతే స్వీకరిస్తావో లేదా నీ జీవితంలోకి ఆహ్వానిస్తావో అప్పుడు నీ జీవితంలో కొరతంతా తొలగిపోతుంది, దుఃఖమంతా తీసివేయబడుతుంది, విచారమంతా తొలగిపోతుంది. ఆయనను నీ హృదయంలోకి స్వీకరించి నీలో ఆయన ఉంటే గనక నీ జీవితానికి తృప్తి దొరుకుతుంది. మరి ఆయనను ఆ రోజు ఆ ప్రజలు పండుగకు వస్తూ ఉన్నప్పుడు రాజులు అంగీకరించలేదు, యాజకులు మరి శాస్త్రులు అంగీకరించలేదు, సామాన్య ప్రజలు ఆయన వెంబడించిన శిష్యులు మాత్రం ఆయనను గుర్తించి అంగీకరించినారు. అందుకే ఆయన అన్నమాట, మీరు ఊరకుండినలా ఈ రాళ్ళు మీరు ఆరాధించండి అంటే ఇప్పుడు ఆయన చెంతకు వచ్చేది ఎవరో తెలుసా? రక్షింపబడ్డవాళ్ళు. ఆయనను ఆరాధించేది ఎవరో తెలుసా? ఇక నుంచి రక్షింపబడేవాళ్ళు. మరి నీవు ఎలా బ్రతకాలని అనుకుంటున్నావో ఆలోచించి ముందు కొనసాగుటాలని ఈ మాటలు దేవుడు మనందరి వెనుకడిలో దీవించునుగాక. తలలు వంచి ప్రార్థన చేద్దాం.